మాట్లాడిన వాళ్ళందరూ కేంద్రం రాష్ట్రం మధ్యన ఏం జరిగింది, నిధులు ఏమయ్యాయని చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని కొంచెం వివరంగా నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ, ఆయన ఢిల్లీలో ఉన్నారని అనుకుంటున్నారు. మన గ్రామంలో మన తాగే నీళ్లు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. మన గ్రామంలో వెలుగుతున్న లైట్లు కేంద్రం ఇచ్చిందే. మన ఇవాళ నించున్న ఈ రోడ్లు కేంద్రం వేసినవే. మురికి కాలువల దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరు తీసుకుంటున్న పెన్షన్ లో 2,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నదే. ఈరోజు ఉచిత బియ్యం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తూ ₹1 రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్రం ఇస్తున్న బియ్యమే. అలాగా ఉచితంగా మహిళలకు గ్యాస్ ఇస్తా ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు. సంక్షేమం అంతా కేంద్రానిది, సంక్షోభం అంతా రాష్ట్రానికి. మరి నరేంద్ర మోదీ గారు ఇన్ని పథకాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి వాళ్ళ నాన్న పేరో వాళ్ళ తాత పేరో ఆయన పేరో గోరుముద్ద అంటాడు, అమ్మఒడి అంటాడు, నాన్న బుడ్డి అంటాడు. ఏదైనా పేర్లు తిక్క పేర్లన్నీ పెట్టేసి దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులకన్నిటికీ తప్పుడు పథకాలకు పేర్లు పెట్టి బటన్ నొక్కుకుంటూ స్టిక్కర్లు వేసుకుంటూ కోడిగుడ్ల మీద కూడా పిల్లలకి కోడిగుడ్ల మీద స్టిక్కర్ వేసుకున్న నికృష్టుడు నీచుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు భారతదేశంలో? రాజధాని కట్టలేని ఏకైక ముఖ్యమంత్రి. ఒక పక్షికి గూడు ఉంటది, ఒక చిన్న పిల్లాడికి అమ్మ ఉంటది. ఆకలిస్తే అమ్మ దగ్గరికి వెళ్దాం, ఆశ్రయం కావాల్సి వస్తే పక్షి కూడా గూడుకు చేరుకుంటది. అలాంటిది రాజధాని కూడా రాష్ట్రానికి ఒక గూడు లాంటిది. అలాంటిది ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పిచ్చి తుగ్లకులాగా పిచ్చి పట్టినలాగా 3 రాజధానులు కడతానంటాడు. 1 కట్టరా బాబు అంటే 3 కడతానంటాడు. ఏదాన్ని ఇటుక పెట్టిన పాపనవ్వలేదు. ఒక రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే ఈ ఊర్లో ప్రతి ఇంటి మీద రాముల వారి జెండా తెచ్చి కట్టుకున్న నేను గతంలో మా అన్న ఆనంద్ కొంచెం ప్రమాదం జరిగితే వచ్చాను ఊరికి. చూస్తే ఇంటింటికి ప్రతి ఇంటి మీద రాముల వారి జెండా ఉంది. ఏంటి ఎవరిని తెచ్చి కట్టారంటే ఎవరికి వాళ్ళు తెచ్చి కట్టుకున్నారు అని అన్నప్పుడు మరి రాముడి పాలన కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ రాక్షసుల నుంచి తప్పించుకొని మనమందరం భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే ఇక్కడ కూడా రాముడి రాజ్యం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేవలం ఆయనకు సరిపోయిన వాళ్ళు మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ఏది వదలకుండా చెట్టు పుట్టలు కూడా వదలకుండా అవినీతితో రాజ్యం వెళ్తున్నాడు. ఎవరైనా